తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 1. ఆలోచనలే అన్నిటికీ మూలం. ద మ్యాన్ హూ థాట్ హిస్ వే ఇంటూ పార్ట్నర్‌షిప్ విత్ థామస్ ఏ ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్‌తో చేయి కలపాలని ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచించాడో అప్పుడే అతని గమ్యం నిర్ణయించబడింది. ఆలోచనలే అన్నిటికీ మూలం అన్నది అక్షర సత్యం. ధనం లేదా ఇతర విజయాల్లోకి రూపాంతరం చెందాలనే బర్నింగ్ డిజైర్, పట్టుదల, ప్రయోజనాలకు సంబంధించిన సంకల్పాలన్నిటి మేలు కలియకే ఆలోచనలు. ఆలోచించడం, తద్వారా ఐశ్వర్యవంతులు కావడం అన్నవి ఎంతటి వాస్తవాలో కొన్నేళ్ల క్రితం ఎడ్విన్ సీబాన్స్ అనుభవంలోకి వచ్చింది. ఆ అనుభవం ఒక అద్భుత ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ ఉన్నపళాన సంభవించింది కాదు. ఎడిసన్ కు బిజినెస్ అసోసియేట్ గా ఎదగాలన్న బలమైన కోరిక కొద్ది కొద్దిగా మొదలై మహా విజయంగా అవతరించింది. బాన్స్ సంకల్పంలోని ఒకానొక ప్రధాన గుణం ఏంటంటే ఒక స్పష్టమైన కోరికను కలిగి ఉండటం. ఆయన ఎడిసన్ తో కలిసి పనిచేయాలనుకున్నాడే తప్ప ఎడిసన్ కోసం పనిచేయాలనుకోలేదు. ఆయన తన స్వప్నాన్ని ఎలా సాకారం చేసుకున్నాడో వర్ణించాడు. దాన్ని నిశితంగా గమనిస్తే సంపదల్ని కురిపించే సూత్రాల గురించిన మంచి అవగాహన మీలో మేలుకుంటుంది. చేసేందుకు ఏ పని లేనప్పుడు ఆయన మనసులో ఒక్కసారి ఈ సంకల్పం లేదా బలమైన ఆలోచన ఒక మెరుపులాగా మెరిసింది. తన దారిలో 2 అడ్డంకులున్నాయని ఆయన గుర్తించాడు. అవేంటంటే అంతవరకు తనకు ఎడిసన్తో ఎలాంటి ముఖపరిచయమూ లేదు. ఎడిసన్ ని చేరుకునేందుకు న్యూజెర్సీలోని ఆరెంజ్ కౌంటీకి వెళ్లడానికి కావాల్సినంత డబ్బులు కూడా చేతిలో లేవు. తన సంకల్పాన్ని తీర్చుకునే క్రమంలో ఎవరికైనా ఈ 2 కష్టాలు ఎదురైతే చాలు, ఆ వ్యక్తులు వెంటనే నీరుగారిపోతారు. కానీ బాన్స్ సంకల్పం అసాధారణమైంది. ఆవిష్కర్త అతని సహచరుడు. బాన్స్ సరాసరి ఎడిసన్ ల్యాబ్ కు చేరుకుని ఆయన ఎదుట నిలబడ్డాడు. ఆయనతో కలిసి వ్యాపారం చేయాలన్న కోరికను ఎలాంటి సంకోచము లేకుండా ధైర్యంగా వెల్లడించాడు. తనకు బాన్స్ కు మధ్య జరిగిన తొలి సమావేశం గురించి కొన్నేళ్ల తర్వాత ఎడిసన్ ఇలా ప్రస్తావించాడు. అతను నా ఎదుట నిలబడ్డాడు. ఒక సాధారణ వ్యక్తిలా కనిపించాడు. కానీ అతని ముఖంలో ఒక బలమైన వ్యక్తిత్వం తొణికిసలాడుతోంది. తాను ఏం కోరి వచ్చాడో దాన్ని సాధించి తీరాలన్న పట్టుదల అతని ముఖంలో కనిపించింది. ఒక మనిషి దేన్నైనా సాధించి తీరాలని సంకల్పించుకుని తన భవిష్యత్తునంతా లక్ష్య సాధన కోసం వెచ్చించడానికి సిద్ధపడితే ఆ వ్యక్తి దాన్ని తప్పక సాధిస్తాడు. ఇది నేను అనుభవంలో తెలుసుకున్న విషయం. అందుకే అతనేం కోరాడో దాన్ని నేను అంగీకరించాను. అనుకునేది సాధించేంత వరకు నిర్విరామంగా కృషి చేస్తాడని నాకు ఆ క్షణంలో అనిపించింది. తదుపరి పరిణామాలన్నీ నా అంచనాల్ని పొల్లుపోకుండా నిజం చేశాయి. ఎడిసన్ సమక్షంలో నిలబడమే ఈ యువకుడి విజయాత్రకు మూలం కాదు. అలా నిలబడాలన్న అతని ఆలోచనే అన్నిటికీ మూలం. తన మొదటి సమావేశంలో బాన్స్ కు ఎడిసన్ తో కలిసి వ్యాపారం చేసే ఆపర్చునిటీ దొరకలేదు. అయితే ఎడిసన్ ఆఫీస్లో మామూలు జీతం తీసుకుని పనిచేసే ఆపర్చునిటీ అతనికి దక్కింది. నెలలు గడిచిపోయాయి. వ్యవహారం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన కొనసాగుతోంది. బాన్స్ లక్ష్యానికి చేరువగా వెళ్లే అవకాశాలేవీ కనిపించడం లేదు. కానీ రోజులు గడిచే కొద్దీ అతని మనసులో ఎడిసన్ కు బిజినెస్ అసోసియేట్ గా ఎదగాలన్న సంకల్పం మాత్రం రోజు రోజుకు బలపడసాగింది. ఒక వ్యక్తి దేన్నైనా సాధించాలని సిద్ధపడితే అది అతనికి సాక్షాత్కరించి తీరుతుంది అన్న సైకాలజిస్టుల మాట అక్షర సత్యం. ఎడిసన్ కు బిజినెస్ అసోసియేట్ గా ఎదగాలని బాన్స్ కృతనిశ్చయుడయ్యాడు. తాననుకున్నది సాధించేంత వరకు పట్టువిడరాదని అతను నిర్ణయించుకున్నాడు. ఏముంది, అంతా అయిపోయింది, ప్రయోజనం లేదు, నేను మనసు మార్చుకుని ఏదైనా సేల్స్మెన్ ఉద్యోగంలో కుదురుకుంటాను అన్న మాటల్ని బాన్స్ తన మనసులోకి రానివ్వలేదు. నేను ఎడిసన్ కు బిజినెస్ అసోసియేట్ గా ఎదిగి తీరుతాను. ఈ లక్ష్యం కోసం నా భవిష్యత్తునంతా ఖర్చు పెట్టాల్సి వచ్చినా వెనుకాడను అని మాత్రమే అతను భావించేవాడు. ఈ మాటలన్నీ ప్రత్యక్ష సత్యాలే. ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఎంచుకుని అది ఒక మానసిక వ్యసనంగా మారిన వ్యక్తి ఎంతకన్నా భిన్నంగా మాట్లాడగలడా? యువకుడైన బాన్స్ కు తన సంకల్ప బలం ఏ పాటిదో అప్పటికి తెలిసుండకపోవచ్చు. కానీ పట్టిన పట్టు వేడని దృఢనిశ్చయం, ఒకే ఒక్క లక్ష్యాన్ని ఎంచుకుని దానికి పూర్తిగా గురిపెట్టి వేచి చూసే వేటగాడి ఓర్పు అతనిలో ఉన్నాయి. కాబట్టే లక్ష్య సాధనలో ఎదురయ్యే అడ్డంకుల్ని తొలగించుకుని తగిన ఆపర్చునిటీ కోసం నిరాటంకంగా బాన్స్ ముందుకు సాగిపోగలిగాడు. రహస్య రూపాల్లో ఆపర్చునిటీ. ఎదురు చూసిన ఆపర్చునిటీ రానే వచ్చింది. కానీ అది తాను ఊహించిన రూపంలో రాలేదు, తాను ఊహించిన మార్గంలో రాలేదు. ఆపర్చునిటీ ప్రదర్శించే మాయాజాలం అది. ఆపర్చునిటీ పాదరసం లాంటిది. అది జారిపోవడానికే పొంచి ఉంటుంది. బ్యాక్డోర్ నుండి మారువేషంలో వచ్చి తలుపు తడుతుంది. ఆ మారువేషం ఏంటో తెలుసా? ఫెయిల్యూర్. ఆపర్చునిటీ తరచూ ఫెయిల్యూర్ రూపంలోనూ తాత్కాలిక ఓటమి రూపంలోనూ సాక్షాత్కరిస్తుంది. అందుకే దాన్ని గుర్తించడంలో చాలా మంది విఫలమవుతుంటారు. ఆఫీసులో పని సాఫీగా సాగిపోవడానికి ఉపకరించే ఒక మెషిన్ ని ఎడిసన్ కనిపెట్టాడు. అప్పట్లో దాన్ని ఎడిసన్ డిక్టేటింగ్ మెషిన్ అని పిలిచేవాళ్లు.
కానీ ఎడిసన్ మెషిన్ అమ్మడానికి అతని తరపున పనిచేస్తున్న సేల్స్మెన్ ఎవరూ ఉత్సాహం చూపలేదు. అది సులభంగా అమ్ముడయ్యే మెషిన్ గా వాళ్ళకి కనిపించలేదు. అప్పుడు బాన్స్ కి అది తనకు సరైన సమయంగా తోచింది. అతనికి ఆపర్చునిటీ నెమ్మదిగా ఒక అనాకర్షణీయమైన మెషిన్ రూపంలో వచ్చింది. ఆ మెషిన్ పట్ల ఇప్పుడు బాన్స్ కి దాన్ని కనిపెట్టిన ఎడిసన్ కి తప్ప వేరెవరికీ పెద్దగా ఆసక్తి లేదు. ఆ మెషిన్ తాను అమ్మి పెట్టగలనని బాన్స్ కి తెలుసు. ఎడిసన్ ని ఒప్పించి దాన్ని అమ్మే బాధ్యతని బాన్స్ తీసుకున్నాడు. అతను ఆ మెషిన్ ని నిజంగానే సులువుగా అమ్మగలిగాడు. దాంతో ఆ మెషిన్ కి సంబంధించిన దేశవ్యాప్త అమ్మకాల బాధ్యతను కూడా ఎడిసన్ బాన్స్ కే అప్పగించాడు. ఈ వ్యవహారంలో బాన్స్ బాగా డబ్బు గడించాడు. కేవలం డబ్బును సంపాదించడమే కాదు, దాంతో పాటు అతను మరో పని కూడా చేశాడు. అదే ఆలోచించడం, ఐశ్వర్యవంతుడు కావడం. బాన్స్ లక్ష్యం విలువను నగదు రూపంలో లెక్కిస్తే ఎంతుంటుంది నాకైతే తెలీదు. కానీ రమారమి అది అతనికి 2 లేదా 3 మిలియన్ డాలర్ల ధనాన్ని సంపాదించి పెట్టుండొచ్చు. కానీ అతను తాను సంపాదించిన జ్ఞానంతో పోలిస్తే ఆర్జించిన డబ్బు చాలా తక్కువే. ఎందుకంటే ఆలోచనని తిరుగులేని సంకల్పంగా మార్చి తనకు తెలిసిన సూత్రాన్ని అనుసరిస్తూ దానికి ఆశించిన ఐహిక విజయాల రూపాన్ని సంతరించి పెట్టడం అన్న పరిజ్ఞానంతో పోలిస్తే డబ్బు విలువ తక్కువగానే ఉంటుంది. బాన్స్ అక్షరాల ఎడిసన్ లాంటి గొప్ప వ్యక్తితో కలిసి బిజినెస్ చేయాలని ఆలోచించాడు. తనను తాను ఒక పెద్ద సంపదగా భావించుకున్నాడు. లక్ష్య సాధనకు ఉపక్రమించే ముందు అతను వెచ్చించిందేమీ లేదు. కేవలం తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోగలగడం, దాన్ని సాధించేంత వరకు పట్టువదలకుండా శ్రమించడం మాత్రమే అతని ఈ దిశగా పెట్టిన పెట్టుబడి. బంగారానికి 3 అడుగుల దూరంలో, 3 feet ఫ్రమ్ గోల్డ్. తాత్కాలిక ఓటమి ఎదురు కాగానే లక్ష్యాన్ని విడిచిపెట్టి వెన్ను చూపడం అనేది ఫెయిల్యూర్ కి సంబంధించిన సాధారణ కారణాల్లో ఒకటి. ఈ తప్పుని ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చేసి తీరుతారు. ఆర్యు డార్బీకి ఒక మేనమా ఉండేవాడు. అప్పట్లో దేశంలో బంగారానికి బాగా గిరాకీ ఉండేది. బంగారాన్ని సంపాదించి కోటీశ్వరుడు కావాలని డార్బీ మేనమామ ఉవ్విళ్ళూరుతుండేవాడు. కానీ భూమిని తవ్వి సంపాదించే బంగారానికన్నా విలువైన బంగారాన్ని మన ఆలోచనల నుంచే సంపాదించొచ్చన్న సత్యాన్ని అతనెప్పుడూ విని ఉండలేదు. దాంతో గుడ్డెద్దు చేలో పడ్డట్టు పలుగు పారా పుచ్చుకుని బంగారపు గనుల కోసం డార్బీ మామ అన్వేషణ మొదలుపెట్టాడు. కొన్ని వారాలు శ్రమించిన తర్వాత అతని ప్రయత్నం ఫలించింది. కానీ బంగారపు ముడి ఖనిజాన్ని భూగర్భం నుంచి పైకి తీసుకురావాలంటే ఖరీదైన యంత్రాల్ని వాడాల్సి ఉంటుంది. దాంతో అతను తాను కనిపెట్టిన బంగారపు నిక్షేపాన్ని మట్టితో కప్పి ఇంటి ముఖం పట్టాడు. మేరీలాండ్కు చెందిన విలియమ్స్బర్గ్ లోని తన ఇంటికి చేరుకున్న తర్వాత అతను తాను కనిపెట్టిన బంగారం గని గురించి బంధువులకు, ఇరుగు పొరుగులకు చెప్పాడు. బంగారం అంటే ఎవరికి మోజుండదు? అందరూ తమ దగ్గరున్న డబ్బునంతా పోగు చేసి యంత్రాల్ని కొనడానికి ఉద్యుక్తులయ్యారు. మామతో పాటు డార్బీ కూడా గనిలో పనిచేయడానికి బయలుదేరాడు. తొలిసారిగా వెలికితీసిన ముడి ఖనిజాన్ని శుద్ధి కర్మాగారానికి చేరవేశారు. దాంతో కొలరడోలోని అత్యంత ఖరీదైన బంగారపు గనిగా అది మారేందుకు దారులు ఏర్పడ్డాయి. మరింత ఖనిజాన్ని వెలికితీసి అమ్మితే గాని చేసిన అప్పులు తీరి లాభాల పంట చేతికందదు. మళ్లీ మళ్లీ ఖనిజాన్ని తవ్వేందుకు పూనుకున్నారు. డార్బీ, అతని మామ ఆశలకు అంతే లేదు. కాని అప్పుడే ఒక సంఘటన జరిగింది. తవ్వుకుంటూ వాళ్ళు చాలా లోతుకు వెళ్లారు. కాని హఠాత్తుగా బంగారపు ధార మాయమైంది. తవ్వే కొద్దీ మట్టే తప్ప ఖనిజం జాడ కనబడలేదు. నీరుగారిపోతున్న ఆశల్ని బతికించుకుంటూ అవిశ్రాంతంగా వాళ్ళు బంగారం కోసం తవ్వుతూనే ఉన్నారు. కాని ఎంత మాత్రమూ ఫలితం కనబడలేదు. చివరికి తమ ప్రయత్నాలకు వాళ్ళు స్వస్తి చెప్పారు. తమ యంత్రాల్ని కొన్ని $100కే ఒక పాత సామాన్లు కొనే మనిషికి అమ్మేశారు. ఇళ్లకు వెళ్లిపోయారు. కాని ఆ పాత సామాన్లు కొనే వ్యక్తి కాస్త తెలివిగా ఒక గనుల ఇంజనీర్ను కలిశాడు. కాసిన లెక్కలు గట్టి ఆ ఇంజనీర్ నిర్దేశిత ప్రదేశంలో గనుల్ని తవ్వడంలో పూర్వ యజమానులు తప్పులు చేశారని తేల్చాడు. ఇంజనీర్ లెక్కల ప్రకారం ఎక్కడైతే డార్బీ మామ తవ్వడాన్ని ఆపేసి వెనుదిరిగాడో ఆ చోటు నుండి మరో 3 అడుగులు తవ్వితే బంగారపు ఖనిజం మళ్లీ దొరుకుతుంది. నిజానికి ఆ అంచనా 100కి 100 పాళ్లు నిజమైంది. పాత సామాన్లు కొనే వ్యక్తి గనిలోంచి బంగారాన్ని తోడి మిలియన్ల కొద్దీ డాలర్లను సంపాదించాడు. ఎందుకంటే ఒక వ్యవహారాన్ని పూర్తిగా వదిలిపెట్టే ముందు నిపుణుల సలహాను తీసుకోవాలన్న తెలివిని అతను ప్రదర్శించాడు కాబట్టే విజయం సాధించాడు. వద్దన్నారని నేను ఆగిపోను. ఇది జరిగిన చాలా కాలం తర్వాత అనేకానేక నష్టాల్ని చవిచూసిన డార్బీ ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాడు. అదేంటంటే ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టడం ద్వారా వాటిని బంగారంగా మార్చొచ్చు. తాను కనిపెట్టిన ఈ కొత్త విషయమే డార్బీని ఇన్సూరెన్స్ రంగంలోకి నడిపించింది. బంగారానికి 3 అడుగుల దూరంలో ఆగిపోవడం వల్ల తలెత్తిన అపార నష్టాల్ని చవిచూసిన చేదు అనుభవం అతనికి ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఎన్నో మెళకువల్ని నేర్పించింది. బంగారానికి 3 అడుగుల దూరంలో నేను ఆగిపోయాను. కానీ ఈసారి నా ఇన్సూరెన్స్ పాలసీల్ని కొనేందుకు మనుషులు ససేమీరా అన్నా కూడా నేను ఎంత మాత్రమూ ఆగిపోను.
అని తనకు తాను వాగ్దానం చేసుకోవడం వల్ల డార్బీ ఈసారి విజయం వైపు అడుగులేశాడు. ఏటా కొన్ని $1,000,000 విలువ చేసే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని అమ్మే కొద్ది మందిలో ఇప్పుడు డార్బీ కూడా చేరాడు. స్వస్తి చెప్పడం ద్వారా బంగారు గందులు అతనికి అతుక్కుపో అనే పాఠాన్ని నేర్పాయి. ఈ పాఠానికి అతను అంకితమైపోయాడు. ఏ మనిషి జీవితంలోనైనా విజయం వరించే ముందు ఒక తాత్కాలిక ఓటమి తొంగి చూస్తుంది. దాన్నే ఫెయిల్యూర్ అంటారు. ఓటమి మనిషిని జయిస్తే మనిషికి స్వస్తి చెప్పడం తప్ప మరో మార్గాంతరం ఉండదు. ఇదే చాలా మంది విషయంలో నిజమవుతుంటుంది. దేశంలో 500 మందికి పైగా విజేతలుంటే వాళ్లలో ఒక్కరు కూడా ఓటమికి ఒక్కడుగు ముందే తాము విజయాన్ని సాధించామని ఈ రచయితతో చెప్పలేదు. విషాదాన్ని కుట్రల్ని మోసుకొచ్చే ఫెయిల్యూర్ చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. విజయానికి కోతవేటు దూరంలో ఉండగానే అది మనిషిని నలిపేసి పైశాచికంగా ఆనందిస్తుంది. ఆ పిల్ల జగమొండి. ఏ 50 సెంట్ లెసన్ ఇన్ పర్సిస్టెన్స్. కష్టాల యూనివర్సిటీలో పాఠాలు నేర్చుకున్న కొన్నాళ్లకి డార్బీ బంగారపు గనుల్లో తన అనుభవాన్ని జీవితంలో ఉపయోగించుకోవాలనుకున్నాడు. లేదు అన్న పదానికి అర్థం కేవలం లేదు అని మాత్రమే కాదని చెప్పే ఒక గొప్ప సత్యాన్ని అతనికి ఎదురైన సంఘటన ఒకటి జరిగింది. డార్బీ మామకు ఒక పాతకాలపు పిండి మిల్లు ఉండేది. ఒకనాటి మధ్యాహ్నం డార్బీ ఆ మిల్లులో మామకు సహాయం చేస్తున్నాడు. అతని మామకు ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉండేది. అందులో ఎందరో నల్లజాతీయులు రైతులుగా పనిచేస్తుండేవాళ్లు. ఆ రోజు మధ్యాహ్నం మిల్లు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఒక చిన్న నల్లజాతి పిల్ల మిల్లులోకి అడుగుపెట్టి తలుపు దగ్గర నిలబడింది. డార్బీ మామ ఆ పిల్లని చూసి కఠినంగా ఏం కావాలి అని ప్రశ్నించాడు. ఆ పిల్ల భయంగా మా అమ్మ మిమ్మల్ని అడిగి ఒక 50 సెంట్లని తెమ్మంది అని చెప్పింది. అదేం కుదరదు, నువ్వు వెళ్ళిపో అంటూ డార్బీ మామ హుంకరించాడు. అలాగే సార్ అంటూ ఆ పిల్ల అక్కడే నిలబడింది. డార్బీ మామ తన పనిలో మునిగిపోయాడు. ఆ పిల్లకేసి చూడనే లేదు. కొంతసేపటి తర్వాత తలెత్తి చూస్తే ఆ పిల్ల అక్కడే నిలబడింది. నిన్ను వెళ్ళిపోమ్మని చెప్పాను, వినబడలేదా? వెళ్ళు, లేదంటే దెబ్బలు తింటావు అన్నాడు కోపంగా అతను. అందుకు ఆ పిల్ల మళ్ళీ అలాగే సార్ అని జవాబిచ్చింది. కాని నిలుచున్న చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు. దాంతో డార్బీ మామకు కోపం వచ్చి కొరడాను తీసుకుని ఆ పిల్ల వైపుగా నడిచాడు. అతని ముఖంలో ఆగ్రహం బుసలు కొడుతోంది. డార్బీకి ముచ్చెమటలు పోశాయి. తప్పకుండా తానొక హింసాత్మక సన్నివేశాన్ని చూడాల్సి వస్తుందని అతను భావించాడు. డార్బీ మామ తన దగ్గరకు రాగానే ఆ పిల్ల ఒక్కడుగు ముందుకేసి తన శక్తినంతా కూడగట్టుకుని మా అమ్మ 50 సెంట్లు తెమ్మంది అంటూ అతని కళ్లల్లోకి చూస్తూ బిగ్గరగా అరిచింది. దాంతో ఆ వ్యక్తి ఆగిపోయాడు. చేతిలోని కొరడ కింద పడింది. జేబులోంచి $1 నోటును తీసి పిల్లకిచ్చాడు. మిల్లు గడుపు దాటేంత వరకు ఆ పిల్ల తన చూపుని అతని మీద నుంచి మరల్చలేదు. డబ్బు తీసుకుని ఆ పాప వెళ్లిపోయాక డార్బీ మామ ఉసూరుమంటూ ఉన్న చోటే కూలబడి కిటికీలోంచి 10 నిమిషాల పాటు ఆకాశంలోకి చూస్తుండిపోయాడు. డార్బీకి కూడా ఇదంతా చిత్రంగా అనిపించింది. ఒక నల్లజాతి పిల్ల తన యజమానిలా ధిక్కరించడాన్ని అతనింతవరకు ఎన్నడూ చూసి ఎరగడు. ఆమె అలా ఎలా చేయగలిగింది? తన మామ అంత కోపాన్ని దిగమింగి గొర్రెపిల్లలా ఎలా మారిపోయాడు? ఆ పిల్లలోని అద్భుత శక్తి ఏంటి? ఇలాంటివే మరెన్నో సందేహాలు డార్బీకి ముప్పిరుగొన్నాయి. ఆ సందేహాలు కొన్నేళ్ల తర్వాత కాని నివృత్తి కాలేదు. కొన్నేళ్ల తర్వాత డార్బీ స్వయంగా నాకు ఈ ఉదంతాన్ని వినిపించాడు. ఎక్కడైతే తన మామ కొరడాన్ని పట్టుకుని నిలబడ్డాడో అక్కడే ఆ పాత మిల్లులోనే డార్బీ నాకీ వింత సంఘటన గురించి చెప్పాడు. దుమ్ముతో నిండిన ఆ పాత మిల్లులో నిలబడి దీనివల్ల మీకేమర్థమైంది? మా మామని నిలువెల్లా నీరుగారించిన ఆ పిల్లలోని అద్భుత శక్తి ఏంటి అని ప్రశ్నిస్తూ తన కథని ముగించాడు డార్బీ. ఈ పుస్తకంలో చెప్పిన సూత్రాలు డార్బీ సందేహానికి సమాధానాలు ఇవ్వగలవు. జవాబు సంపూర్ణమైందే. అనుకోకుండా ఆ చిన్నపిల్లలో బయటపడిన ఆ శక్తి తాలూకు సూచనల్ని, వివరాల్ని ఈ పుస్తకం మీ ముందుంచుతుంది. మీ హృదయాన్ని మేల్కొల్పండి. ఏ అద్భుత శక్తి ఆ పిల్లని ఆ క్షణంలో కాపాడిందో మీకు బోధపడుతుంది. తరువాతి చాప్టర్లో ఆ శక్తి మీకు లీలగా కనిపిస్తుంది కూడా. ఈ పుస్తకంలో ఎక్కడో ఒక చోట మీలోని గ్రాహ్యశక్తుల్ని మేల్కొలిపి వాటిని మీ ప్రయోజనానికి అనుగుణంగా మీ అదుపులోకి తెచ్చే ఆ అద్భుత శక్తి మీకు తారసిల్లుతుంది. ఈ శక్తికి సంబంధించిన అవగాహన మీకు మొదటి చాప్టర్లో కానీ మరో చాప్టర్లో కానీ మెరుపులో ఎదురుపడొచ్చు. అది ఒక భావనలాగా, లేదా ఒక ప్రయోజనంలాగా, లేదా ఒక ప్రణాళికలాగా మీకు అందిరావచ్చు. మళ్లీ అది మిమ్మల్ని మీ పూర్వ వైఫల్యాలు, ఓటముల తాలూకు అనుభవాల్లోకి తీసుకెళ్లొచ్చు. ఓటమి వల్ల మీరు కోల్పోయిన దాన్నంతా తిరిగి పొందేందుకు ఒక పాఠాన్ని మీకది నేర్పవచ్చు. మిల్లులో ఆ చిన్నపిల్లలో మెరిసిన అద్భుత శక్తి గురించి వివరించిన తర్వాత డార్బీ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో తన 30 ఏళ్ల అనుభవాన్ని నెమరవేసుకున్నాడు. ఆ పిల్ల నేర్పిన పాఠం వల్ల తాను సాధించాల్సింది ఇంకా ఎంతో మిగిలే ఉందని అతను అంగీకరించాడు. ఎప్పుడైనా నేను ఇన్సూరెన్స్ పాలసీని అమ్మజూపినప్పుడు తిరస్కారం ఎదురైతే నా కళ్ల ముందు ఆ నల్లజాతి పిల్ల సాక్షాత్కరించేది. ఆమె కళ్లలోని ఆత్మవిశ్వాసం నాలోకి తర్జుమా అయ్యేది.
అలాంటి సందర్భాల్లో నాకు నేను ఇలా చెప్పుకునేవాణ్ణి. ఈ ఇన్సూరెన్స్ పాలిసీని ఇతనికే నేను అమ్ముతానని తీర్మానించుకునేవాణ్ణి. నేను విజయవంతంగా అమ్మిన ఇన్సూరెన్స్ పాలిసీలన్నీ మొదట్లో తిరస్కారానికి గురైనవే అని డార్బీ స్పష్టం చేశాడు. బంగారానికి 3 అడుగుల దూరంలో ఆగిపోవడం అన్న తన తప్పును అతను గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ అనుభవం ఎలాంటిదంటే మారువేషంలా వచ్చిన ఆశీర్వచనం లాంటిదే. అది కొనసాగుతూనే కొనసాగాలనే పాఠాన్ని నాకు నేర్పింది. ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో విజయాన్ని సాధించే ముందు నేను నేర్చుకోవలసిన పాఠాన్నే అది నాకు బోధించింది అని అతను అంటాడు. డార్బీ, అతని మామ, నల్లజాతి పిల్ల, బంగారు గనులు అనే ఉదంతాల్ని ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఉన్న అనేక మంది చదివే ఉంటారు. వీరందరికీ రచయిత ఒక సలహా ఇవ్వాలని కాంక్షిస్తున్నాడు. డార్బీ ఈ ఉదంతాన్ని ఏటా $1 మిలియన్ విలువ చేసే పాలసీల్ని అమ్మే నైపుణ్యంగా మార్చుకున్నాడని గమనించి తీరాలి. డార్బీ అనుభవాలు సాధారణమైనవి, సరళమైనవే. కానీ అవే అతని జీవిత లక్ష్యాల్ని నిర్దేశించాయి. అందుకే అవి అతని జీవితం కన్నా ప్రధానమైనవి. ఈ 2 నాటకీయ అనుభవాల ద్వారా అతనెంతో నేర్చుకున్నాడు. వాటిని అతను విశ్లేషించాడు. అవి నేర్పిన పాఠాల్ని శ్రద్ధగా అభ్యసించాడు. కానీ ఒక ఓటమిని విజయానికి బాసటగా మార్చుకునేందుకు అవసరమైన పరిశోధన చేయటానికి తీరిక, పట్టుదల లేని వాళ్ళ సంగతేంటి? అలాంటి వాళ్ళు ఓటమిని విజయావకాశంగా మార్చుకునే కిటుకు ఎక్కడి నుంచి ఎలా నేర్చుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగానే ఈ పుస్తక రచన జరిగింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.